హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో సూపర్ టేస్టీ, సూపర్ క్యూట్ ఐటెమ్ రెడీ అవుతుంది. అదేంటో తెలుసా? పావు బజ్జీ. పావు బజ్జీ అనంగానే, అమ్మో! రోడ్ సైడ్ ఫుడ్ అస్సలు తినకూడదు, అన్‌హెల్తీ అంటాం. అలా ఏమీ కాదండి. మనం ఇంట్లో చేసుకుంటే అది హెల్తీనే అవుతుంది. హెల్తీ వేలో చేసుకుందాం. వెజిటబుల్స్ అన్నీ వేసుకొని, మంచి ఆయిల్ వాడుతూ మంచిగా చేద్దాం. అప్పుడు పిల్లలకి బయట తినాలనే క్రేవింగ్స్ తగ్గుతాయి. అలాగే మనం హెల్తీ ఫుడ్ పెట్టినట్టు ఉంటుంది. సో, ఆ హెల్తీ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్ కానీ పాన్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. బటర్ వేసుకొని బటర్ మెల్ట్ అయ్యాక కొంచెం షాజీరా వేసుకున్నాం. ఆ షాజీరా కొంచెం ఫ్రై అయ్యాక 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. మంచి అరోమా వచ్చినప్పుడు 2 పచ్చిమిరపకాయలని పొడుగుగా కట్ చేసుకొని వేసుకుందాం. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ మంచి కలర్‌గా కొంచెం ఫాస్ట్‌గా ఫ్రై అయిపోతాయి. ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ వేసుకుందాం. ఏ వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు. మన దగ్గర ఏముంటే ఆ వెజిటబుల్స్ వేసుకుందాం. నా దగ్గర క్యారెట్, క్యాప్సికమ్, ఆలు, గ్రీన్ పీస్, క్యాలీఫ్లవర్ ఇవున్నాయి. ఇవి వేసుకున్నాను. మీ దగ్గర ఇవి కాదు బీన్స్ ఉన్నాయి, ఇంకా ఏమైనా ఉన్నాయి అంటే అవన్నీ వేసేసుకోవచ్చు. ఏమీ లేకపోతే ఉత్తి టమాటాతో కూడా చేసుకోవచ్చు. కానీ వెజిటబుల్స్ అన్నీ వేసుకుంటే హెల్తీ కదా! సో, వెజిటబుల్స్ అన్నీ వేసుకుందాం. వెజిటబుల్స్ అన్నీ వేసి కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఈ స్టేజ్‌లో మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకుందాం. ఇది బాగా ఫ్రై అయ్యాక 2 టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకుందాం. ఇలాంటి ఫుడ్స్‌కి మనం హైబ్రిడ్ టమాటా యూస్ చేస్తే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇక్కడ ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుందాం. ఎందుకంటే నాకు కొంచెం స్పైసీగా కావాలి. అందుకని నేను కొంచెం ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను. అదే మీకు స్పైసీనెస్ వద్దు అనుకుంటే ఈ కారం అనేది మీరు స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఒకసారి ముక్కలన్నీ పైనుంచి కిందకి ఒకసారి కలుపుకొని కుక్కర్ విజిల్ పెట్టుకుందాం. కరెక్ట్‌గా 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఎక్కువ విజిల్స్ వస్తే మరీ పేస్ట్ లాగా అయిపోతుంది. వాటర్ కూడా మరీ ఎక్కువ పోసుకోకూడదు. ఎందుకంటే వెజిటబుల్స్ నుంచి కూడా వాటర్ వస్తుంది కదా! కరెక్ట్‌గా 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. కుక్కర్ ప్రెషర్ పోయాక మూత తీసేసి స్మాషర్‌తో మెత్తగా వెజిటబుల్స్ అన్నీ కలిసిపోయేట్టు బాగా మెదిపేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ ఆన్ చేసుకునే చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ మెత్తగా స్మాష్ చేసేసుకుందాం. ఏం వెజిటబుల్ అనేది కూడా తెలియకూడదు. అప్పుడే పిల్లలు ఇందులో వెజిటబుల్స్ ఉన్నాయా అనేది చూడరు. టేస్ట్ మాత్రమే చూస్తారు. సో, ఇప్పుడు బాగా మెత్తగా మెదిపేసుకున్నాక నేను పావు బజ్జీ మసాలా 1 ½ టేబుల్ స్పూన్ వేసుకున్నాను. నా క్వాంటిటీకి అది సరిపోయింది. అది వేసుకుని కలుపుకున్నాక ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలి అన్నీ సరిపోయాయా లేదా? లేనప్పుడు ఈ స్టేజ్‌లో మనం అన్నీ యాడ్ చేసుకోవచ్చు. అన్నీ చెక్ చేసుకొని కొంచెం కర్రీ దగ్గరికొచ్చేదాకా బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి పావు బజ్జీ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం పావుని ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీద పాన్ పెట్టుకుని బటర్ కానీ, ఆయిల్ కానీ, ఘీ కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని పావుని మజ్జిగ కట్ చేసుకోవాలి. మజ్జిగ కట్ చేసుకొని పావుని ఫ్రై చేసుకోవాలి. ఇంకా రెండు వైపులా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి పావు బజ్జీ రెడీ అయిపోతుంది. పావు సిమ్‌లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. లేదంటే మాడిపోతుంది. ఈ వేడి వేడి పావుని కర్రీతో విత్ ఆనియన్ కొంచెం లెమన్ పిండుకొని తింటే ఆ టేస్టే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందండి. మీకు కూడా నచ్చిందా? ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.